నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం. డాక్టర్ నరెడ్డి తులసిరెడ్డి. రాష్ట్రంలో బలమైన రాజకీయ శక్తిగా సిపిఐను తీర్చిదిద్దుతాం. కాకినాడలో గడప గడపకు సిపిఐ ప్రారంభించిన రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు. వేట్లపాలెం అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేసిన రాష్ట్ర మంత్రులు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. కామెడీ ఎంటర్టైనర్ గా విష్ణు విన్యాసం. రాజమండ్రిలో సందడి చేసిన చిత్ర బృందం. రాష్ట్రానికి బీజేపీ ఒక శనిగ్రహమని, వైకాపా టీడీపీలు రాహుకేతువులా దాపురించారని, రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని రాజ్యసభ మాజీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా చైర్మన్ డాక్టర్ నరెడ్డి తులసిరెడ్డి అన్నారు. శనివారం అమలాపురంలో జరుగుతున్న తెలుగు మహాసభలకు హాజరయ్యేందుకు వెళ్తున్న కడప మాజీ జడ్పీ చైర్మన్, రాజ్యసభ సభ్యులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ నరెడ్డి తులసిరెడ్డి మార్గమధ్యంలో రాజమండ్రి మంజీరా హోటల్లో మీడియా సమావేశంలో పాల్గొన్నారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు బోడ వెంకట్ సూచన మేరకు జిల్లా ప్రధాన కార్యదర్శి పట్నాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో తులసిరెడ్డికి చిరు సత్కారం చేయడం జరిగింది. రాష్ట్రానికి బీజేపీ ఒక శనిగ్రహంలా, వైకాపా టీడీపీ పార్టీలు రాహుకేతువులుగా దాపురించాయి. రాష్ట్ర విభజన సందర్భంగా అన్ని విధాలా అభివృద్ధి చెందినటువంటి హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రానికి పోయింది కాబట్టి ఆ మేరకు నవ్యాంధ్రకు న్యాయం చేసేటందుకు ఆ రోజు కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వం నవ్యాంధ్రకు 3 వరాలు ఇచ్చింది. మొదటి వరం రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా 5 సంవత్సరాల పాటు అమలు చేయడం. రెండవది రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాలకు బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ ఇవ్వడం. మూడవది విభజన చట్టంలో 108 సెక్షన్లు 13 షెడ్యూళ్ల కింద దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రయోజనాలు కేంద్రము రాష్ట్రానికి అందించడం. ఈ 3వ వరం కింద కడప జిల్లాలో శైలాధ్వర్యంలో స్టీల్ ప్లాంటు, దుగరాజపట్నంలో ఓడరేవు, కేంద్ర ప్రభుత్వం నిధులతో ప్రజా రాజధాని నిర్మించడం, బహుళార్థ సాధక ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు పోలవరాన్ని సత్వరం పూర్తి చేయడం, విశాఖ విజయవాడ మెట్రో రైళ్లు, తిరుపతి విజయవాడ విశాఖ విమానాశ్రయాలను అంతర్జాతీయ విమానాశ్రయాలుగా చేయడం, కాకినాడ పెట్రోకెమికల్ కాంప్లెక్స్, 13 కేంద్రీయ సంస్థల ఏర్పాటు, విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, ఇవన్నీ 3వ వరం కింద 5 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రయోజనాలు. 2014లో కానీ 2019లో కానీ 2024లో కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే ఇవన్నీ ఎప్పుడో అయిపోయింది. సీమాంధ్ర ఎప్పుడో స్వర్ణాంధ్ర అయింది. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు 2047 వరకు కాదు, 2014లో వచ్చి ఉంటే 2019కి అయిపోయింది అది స్వర్ణాంధ్ర, లేదా 2019 వచ్చినా 2024కి అయిపోయింది, లేదా ఈ టైంలో వచ్చినా కానీ ఈ టర్మ్ అయిపో లోపల వచ్చింది. కానీ దురదృష్టవశాత్తు కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి రావడంతో ఇవి అమలుకు నోచుకోలేదు. దీంట్లో ప్రత్యేక హోదాకు పంగనామాలు పెట్టడం జరిగింది. దానికి 0 మార్కులు. రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ కింద 24,350 కోట్ల రూపాయలు ప్రతిపాదనలు పంపిస్తే కేవలం 1,050 కోట్లు ఇచ్చింది, పిల్లికి భిక్షం వేసినట్టు. ఇక 3వ వరం కింద 5 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రయోజనాలకు గాను ఇప్పటి వరకు 11.5 సంవత్సరాల్లో ఇచ్చింది 35,000 కోట్ల రూపాయలు, ఎంగిలి మెతుకులు ఎదిల్చినట్టు. దీనికి కారణం బీజేపీ మోసగారితనం, ప్రాంతీయ పార్టీల చేతగానితనం. ఇది ఒక అంశమైతే, రాష్ట్రంలో అటు వైకాపా ఇటు టీడీపీ
నేను ముందే చెప్పినట్టు రాహుకేతువులుగా దాపురించాయి. జగన్మోహన్ రెడ్డి ఏమో అరచేతిలో వైకుంఠం చూపించాడు, చంద్రబాబు నాయుడు ఏమో అరచేతిలో కైలాసం చూపిస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే రాష్ట్రం పరిస్థితి పెనం మీద నుండి నిప్పుల పొయ్యిలో పడ్డట్టు తయారైంది. జగన్మోహన్ రెడ్డి పాలనలో పెనం మీద సలసల కాగే పెనం మీద ఉంటే ఇప్పుడు నిప్పులో పొయ్యిలో పడ్డట్టు తయారైపోయింది. గత 5 సంవత్సరాల వైకాపా పాలన అవినీతి, అరాచకం, ఆటవికం, అప్పుల రాష్ట్రం, మధ్యాంధ్ర, డ్రగ్గాంధ్ర, గంజాయాంధ్ర, జూదాంధ్రగా తయారు చేసి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఆ విధంగా తయారు చేసి ఆయన వెళ్ళిపోయినాడు. పోనీ చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అన్న మంచి పాలన అందిస్తుందనుకుంటే అతనికంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్టు తయారైపోయింది ప్రభుత్వం. అంతకంటే ఘోరంగా తయారైపోయింది. కేవలం 20 నెలల్లో రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి పెట్టింది ప్రభుత్వం. అటు ప్రత్యక్ష అప్పులు పరోక్ష అప్పులు కలిసి 3,28,225 కోట్ల రూపాయలు అప్పు చేసింది. ఇది ఆల్ టైమ్ రికార్డ్. ఇంతవరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ ముఖ్యమంత్రి హయాంలో ఇంత అప్పు చేయలేదు తక్కువ కాలంలో. దేశంలో ఏ రాష్ట్రమో ఇంత తక్కువ కాలంలో. ఆదివారం జేఎన్ రోడ్లో నీరు షాపింగ్ మాల్ ఎదురుగా గల భవనంలో సదరన్ ట్రావెల్స్ నూతన కార్యాలయాన్ని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రారంభించారు. బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ సదరన్ ట్రావెల్స్ టూరిజం రంగంలో ప్రజల నమ్మకాన్ని చొరగొందని, గత 56 సంవత్సరాలుగా అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ దేశ విదేశాల్లో ప్రజల విశ్వాసాన్ని చొరగొందని, సదరన్ ట్రావెల్స్ టూరిజంలో మంచి బ్రాండ్గా గుర్తింపు పొందిందని, దివంగత మన మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుకు వెంకటేశ్వరరావు అత్యంత సన్నిహితులని అన్నారు. ఈరోజు రాజమహేంద్రవరంలో ప్రసిద్ధిగాంచిన సదరన్ ట్రావెల్స్ విభాగం యొక్క కార్యాలయాన్ని ఇక్కడ ప్రారంభించడం చాలా సంతోషించదగ్గ విషయం. 56 సంవత్సరాలుగా తెలుగువారి ఖ్యాతిని నిలబెంపజేసి దేశ విదేశాల్లో లక్షలాది మందికి టూరిజం ప్యాకేజీలు అందించి వారికి సేవలో నిర్మితమైన లక్ష్యంతో ముందుకు సాగుతున్న ఆలపాటి వెంకటేశ్వరరావు గారు ముందు దీని ప్రారంభకులు. వాళ్ళ నవీన్ గారి సారథ్యంలో, ప్రవీణ్ గారి సారథ్యంలో ఇవాళ కార్యక్రమం ముందుకు సాగుతుంది. ఒక నమ్మకం, ఎవరైనా ఢిల్లీ వెళితే తెలుగువారికి ఒక మంచి ప్రదేశం, నమ్మకమైన ప్రదేశం, గౌరవమైన స్థానం, ఆహారం కూడా అందించే లక్ష్యంతో ఏర్పాటైన సంస్థ ఈరోజు కూడా ప్రసిద్ధి చెందింది. ఎన్నో విదేశీ కంపెనీలు ఉన్నా కూడా స్వదేశంలో ఇవాళ దేశవ్యాప్తంగా, రాష్ట్రాల వ్యాప్తంగా, విదేశాలకు కూడా అనేక ప్యాకేజీలు నడిపి ఇవాళ యాత్రికులకి సౌకర్యాలు కల్పిస్తున్న లక్ష్యం, నమ్మకమైన దృఢసంకల్పంతో ముందుకు సాగుతున్న సంస్థ. దాన్ని మనం అందరం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ టూరిజం పెరుగుతూ ఉంది, ప్రపంచవ్యాప్తంగా టూరిజం పెరుగుతుంది. భారతదేశం కూడా దాన్ని అందుకోవాల్సిన అవసరం ఉంది. భారతదేశంలో అనేక చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి, యాత్రా స్థలాలు ఉన్నాయి. ఇప్పుడిప్పుడే ఖర్చు పెట్టే స్థాయి కూడా మారుతూ ఉంది. రవాణా సౌకర్యాలు మెరుగుపడుతున్నాయి. విమానాశ్రయాలు కానీ లేక రహదారులు కానీ విశాలంగా అవుతున్నాయి. మారుమూల ప్రాంతాలకు కూడా రహదారులు ఏర్పాటు అవుతున్నాయి. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ కావాల్సిన అవసరం ఉంది. టూరిజం ప్యాకేజీలో ప్రధానమైనది రవాణా సౌకర్యాలు, అదేవిధంగా హోటల్ సౌకర్యాలు, మంచి నాణ్యత కూడుకున్న ఆహారం అందించే లక్ష్యాలతో ముందుకు సాగుతున్నారు. ఇవాళ భారతదేశం నుంచి భారీ ఎత్తున విదేశాలకు వెళ్తున్నారు. ముఖ్యంగా మన ప్రాంతం నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి భారీగా విదేశాలకు వెళ్తున్నారు. మన దగ్గర కూడా అనేక విమానాశ్రయాలు వస్తున్నాయి. ఇవాళ రాజమహేంద్రవరం కేంద్రంగా విమానాశ్రయం కూడా అభివృద్ధి చెందుతూ ఉంది. ఇవాళ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది, విశాఖపట్నం కానీ, అలాగే విజయవాడ కానీ, కడప, కర్నూలు, కొత్తగా కూడా కొన్ని విమానాశ్రయాలు నిర్మాణం అవుతున్నాయి. అందువలన విదేశాలకు వెళ్ళే యాత్రికులకు సౌకర్యాలు మెరుగుపడాలంటే సరైన ఏజెన్సీలు ఉండాలి. ఎవరైనా సరే ట్రస్టెడ్గా పాస్పోర్ట్ దగ్గర నుంచి, వీసాల దగ్గర నుంచి కూడా సేవలు అందించే లక్ష్యంలో సదరన్ ట్రావెల్స్ చేస్తుంది. మా వరకు మేము ఎప్పుడు కూడా ఆదర్శంగానే హైదరాబాద్, ఢిల్లీ వెళ్తే సదరన్ ట్రావెల్స్కే వెళ్తాం, పెద్ద పెద్ద స్టార్ హోటల్స్కి వెళ్ళాం. ఎందుకంటే మనవారు తెలుగువారిగా వెంకటేశ్వరరావు గారికి రామారావు సంబంధం. ఆయనకి చైర్మన్గా కూడా చేశారు ఒకసారి. ఆయన టూరిజంలో ఎలా రాబోయే రోజుల్లో ఎలాగ ఉంటుందో ముందుగా ఊహించుకున్న వ్యక్తి వెంకటేశ్వరరావు గారు. టూరిజం వ్యాప్తి అయితే ఉపాధి లభిస్తుంది, అవకాశాలు లభిస్తుంది. ఇవాళ చంద్రబాబు గారు అదే లక్ష్యంలో ఉపాధి కేంద్రాలుగా ఉండాలి. దానికోసం మనం సోషల్ మీడియా లాగానే దీన్ని కూడా ప్రోత్సహించాలని ఈ టూరిజాన్ని కూడా ఒక కాన్సెప్ట్లో తీసుకున్నారు. దానికి పారిశ్రామిక గుర్తింపునిచ్చారు. ఇవాళ పరిశ్రమలు ప్రోత్సహించినట్టే టూరిజంను ప్రోత్సహించాలి. మన ప్రదేశంలో ఉన్న గండికోట లాంటివి కానీ, అరకు లాంటివి కానీ అన్నింటినీ కూడా ప్రోత్సహించే లక్ష్యంలో ఉంది సదరన్ ట్రావెల్స్. మనం నమ్మదగ్గ సంస్థ, ట్రస్టెడ్ సంస్థ. విదేశాలకు వెళ్ళిన వాళ్ళకి సరైన సౌకర్యాలు మెరుగుపడాలన్నా, సౌకర్యాలు కల్పించాలన్నా సదరన్ ట్రావెల్స్కి సాధ్యం కనుక ఈ సంస్థను ప్రోత్సహిద్దాం. ముఖ్యంగా గోదావరి జిల్లాలో
భారీగా యాత్రికులు వెళ్తారు ఇక్కడి నుంచి. టూరిజం ప్యాకేజీలో చాలా ప్యాకేజీలు వెళ్తా ఉన్నాయి. సంవత్సరం వేలాది మంది వెళ్తున్నారు. పే ఎలిమెంట్ ఉంది ఇక్కడ. ఒకప్పుడు డబ్బు దాచుకుందాం, బీరువాలో దాచుకుందాం, మంచాల కింద దాచుకుందాం అనుకునేవాళ్ళు. ఇవాళ ఖర్చు పెట్టాలి, ఆనందంగా. మాకు ఇది మా సంస్థ సదరన్ ట్రావెల్స్, సదరన్ హోటల్స్ ఇది దాదాపు 56 అయిందండి. ఆలపాటి వెంకటేశ్వర నాన్నగారు ఢిల్లీలో స్టార్ట్ చేశారు 1970లో. అండ్ సౌత్ ఇండియాలో కూడా మనం బ్రాంచెస్ ఉంటే దక్షిణ రాష్ట్రాల నుంచి ఎంతోమంది యాత్రికులు ఉత్తర భారతం రావటం ప్లాన్ చేయడానికి వాళ్ళకి లాంగ్వేజ్ ఇబ్బంది కాకుండా ఎయిర్పోర్ట్ నుంచి ఎయిర్పోర్ట్ కానీ రైల్వే స్టేషన్ నుంచి కానీ మొత్తం అరేంజ్మెంట్ చేస్తున్నామండి. ఫుడ్ ఒకటి టూర్లో మళ్ళీ గైడ్లు వీళ్ళందరూ కూడా మన సౌత్ ఇండియా నుంచి స్టాఫ్స్ అరేంజ్ చేస్తున్నామండి. మనం అక్కడ హోటల్స్లో కానీ ట్రావెల్స్లో కానీ వాళ్ళ భాషలో మాట్లాడుకోవచ్చు. ఒకసారి మా టూర్ బుక్ అయితే 24/7 మా సిబ్బంది కూడా వాళ్ళు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసుకుంటారండి. అంచెలంచెలుగా మేము దేశవ్యాప్తంగా టూర్స్ అరేంజ్ చేస్తున్నాం. అదేవిధంగా విదేశాల్లో కూడా టూర్స్ అరేంజ్ చేస్తున్నామండి. విదేశాల్లో కూడా ఫ్యామిలీస్ ఎప్పటికప్పుడు వెళ్తున్నారు. ఇది కాకుండా కూడా ఫిక్స్డ్ డిపార్చర్స్ అని ఒక డేట్స్ అనౌన్స్ చేస్తున్నామండి. ఇప్పుడు ఆ రకంగా ప్రజెంట్ మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే రామాయణ టూర్ చాలా ఫేమస్ అయిందండి శ్రీలంక. ప్రతి నెల 150 మంది ట్రావెల్ చేసి వస్తున్నారు. జస్ట్ 5 days బ్యాకే మేము శ్రీలంక మా సిబ్బంది వెళ్ళడం జరిగింది. అక్కడ ఇంకా అరేంజ్మెంట్స్ ఎంత బాగా చేయొచ్చు, ఇండియన్ ఫుడ్ ఎంత బాగా ఇవ్వచ్చు, ఇంకా రాములు వారు కానీ సీతమ్మ వాళ్ళు తిరిగిన ప్రదేశాలు ఇంకా కొత్త ప్లేస్ ఐడెంటిఫై జరిగింది. అది కూడా యాడ్ చేసామండి. అదేవిధంగా ఇప్పుడు మీకు ఎవ్రీ మంత్ వియత్నాం టూర్స్ వెళ్తున్నాయండి. మళ్ళీ థాయిలాండ్, మలేషియా, సింగపూర్ విత్ క్రూజ్ కూడా వెళ్తున్నారండి. క్రూజ్ కూడా అంతమంది క్రూజ్ చాలా తక్కువ వెళ్ళాడు. ఇప్పుడు దాదాపుగా 4-5 సంవత్సరాల నుంచి క్రూజ్ కూడా చాలామంది వెళ్తున్నారు. అదేవిధంగా యూరోప్ టూర్స్ వెళ్తున్నారండి. యూఎస్ ఉంది, ఆస్ట్రేలియా ఉంది. ఇట్లా రెగ్యులర్గా ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా ట్రావెల్ ఇన్సూరెన్స్ అండి. అండ్ ఇంకోటి కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు టూరు వెళ్ళడానికి మా దగ్గర లోన్ ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉందండి. మీరు ఏ టూర్ మీరు ఎలా తెలుసుకుంటే ముందుగా మా ప్లానింగ్ చెప్తే మీరు ఆ ప్రకారం ఈఎంఐ ఫెసిలిటీతో కూడా మేము ఇప్పిస్తామండి అది. అండ్ ప్రతి టూర్లో కూడా మీరు 24/7 మాతో కాంటాక్ట్ అవ్వచ్చు. ఒక వాట్సాప్ గ్రూప్ తయారు చేస్తాము. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూస్తామండి అది. థ్యాంక్ యూ అండి. జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర డిప్యూటీ సీఎం శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జరుగుతున్న క్రియాశీలక సభ్యత్వంలో భాగంగా ఈరోజు స్థానిక రాజమండ్రి సిటీ ఏబీఏ రోడ్ రామాలయం సెంటర్ నందు రాజమండ్రి సిటీ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ అనుశ్రీ సత్యనారాయణ గారి నేతృత్వంలో సిటీ యువ నాయకులు బయ్యప్పనేడి సూర్య గారి ఆధ్వర్యంలో అట్టహాసంగా నూతన సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, జన సైనికులు భారీ ఎత్తున పాల్గొన్నారు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మా ఉద్యమి సభ్యత్వ నమోదు ఈరోజు 3వ రోజు రాజమండ్రి సిటీలో ప్రధాన కూడల్లో మేము ప్రత్యేకంగా ఓ స్టాళ్ళు పెట్టి సభ్యత్వాల నమోదు కార్యక్రమం పెట్టాం. అందులో భాగంగా ఈరోజు సాయంత్రం బయ్యప్పరెడ్డి సూర్య ఆధ్వర్యంలో ఎక్కువ జనకోడిలో ఉన్న ప్రాంతం అయిన రామాలయం సెంటర్లో ఈరోజు భారీ ఎత్తున ఈరోజు భారీ ఎత్తున పెట్టడం జరిగింది. దీనికి విస్తృతమైన బాగా ప్రతి ఒక్కరు కూడా సభ్యులందరూ కూడా చాలామంది చూస్తున్నాను. నేను వచ్చి ఇప్పుడే ఒక అరగంట అవుతుంది. అరగంటకి సుమారు ఇంచుమించు 100 మంది వరకు వచ్చి ప్రతి ఒక్కరు టచ్ చేసి సభ్యత్వ నమోదు విషయంలో అన్నీ తెలుసుకొని, కొంతమంది ఏమో ఆధార్ కార్డులు ఉన్న వాళ్ళు ఇమీడియట్గా చేసుకోవడం అన్నీ జరుగుతుంది. నిజంగా ఇంత విశేష స్పందన రావడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. అంతేకాదు ప్రతి ఒక్కరు కూడా జనసేన పార్టీ సిద్ధాంతాలని, శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న నమ్మకంతో పార్టీ సభ్యత్వం కోసం ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాలని సదుద్దేశంతో వస్తున్నారు. అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా అదే చెప్తున్నారు. ఏంటి, శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధికారంలో లేనప్పుడే మేమంతా సపోర్ట్ చేసాం. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేస్తున్న పనులు కానీ సేవలు కానీ చాలా బ్రహ్మాండంగా ఉంటున్నాయండి. ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఏ కార్యక్రమం చేసినా పవన్ కళ్యాణ్ గారు ముందుండి ఒక పంచాయతీ శాఖలోనే కానీ అటవీ శాఖలో కానీ ఆయన చేస్తున్న శాఖల్లో విస్తృతమైన మార్పులు చేసి చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారని చెప్పడం, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళతోటి పాటు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కూడా సభ్యత్వ నమోదు చేయడం ఉద్యమి. అదే కాకుండా
ఈరోజు మా సాధకులైన మొత్తం అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక నుంచి అంటే మార్చి 10వ తారీఖు వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. రాజమండ్రి సిటీలో ఉన్న అన్ని డివిజన్లో ఉన్న శ్రీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, పవన్ కళ్యాణ్ గారు వెల్ విషర్స్, జన సైనిక కుటుంబీకులు అందరూ కూడా, వీర మహిళలు అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మార్చి 10వ తారీఖు వరకు ఉంది. సభ్యత్వ రుసుము ఓన్లీ 400 మాత్రమే. అంతేకాదు ఈ సభ్యత్వ నిమిత్తం చేసుకున్న వాళ్ళకి ఏ విధమైన ఘోరమైన అనుకోకుండా యాక్సిడెంట్లు జరిగితే, డెత్ అయితే వాళ్ళకి 5 lakhs వరకు ఇన్సూరెన్స్ సదుపాయం కూడా జరిగింది. దీని నిమిత్తం పవన్ కళ్యాణ్ గారు సభ్యత్వం రుసుము కింద ఆయన 20 కోట్లు ఆయన సొంత డబ్బులు కూడా పెట్టడం జరిగింది. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఉద్యమి సభ్యత్వ నమోదుని ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ యొక్క అవకాశాన్ని మరీ చెప్తున్నాను. మార్చి 10వ తారీఖు వరకు ఉంది. ఇంకా 12 రోజులు మాత్రమే ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశం సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. ఈరోజు గౌరవనీయులు మన డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు రాజమండ్రి సిటీలో శ్రీ అనుశ్రీ సత్యనారాయణ ఆధ్వర్యంలో రకరకాల పలు ప్రధాన కూడల్లో, రాజమండ్రి సమితి ప్రధాన కూడల్లో, అలాగే మేము వార్డులో కూడా ప్రతి వార్డులో కూడా ఆయన అనుశ్రీ గారి ఆధ్వర్యంలో ఆయన ఆదేశాల మేరకు మేము 13వ వార్డు ప్రతి వార్డులో ఏ వార్డులో ఇన్ఛార్జ్ ఉన్నారో, ఇన్ఛార్జ్ అంటే ఏ వార్డులో అయితే నాయకులు ఉన్నారో ఆ వార్డుల్లో చిన్న స్టాల్ పెట్టాం. అలాగే మెయిన్ ప్రధాన కూడల్లో కూడా ఇలాంటి ఒక సెటప్ అంటే ఒక సభ్యత్వాల కోసం రమ్మని చెప్పి అందరినీ ఉత్తేజపరచాలని చెప్పి మేము ఇక్కడ ఇలాంటి స్టాల్స్ ఏర్పాటు చేసాం. కాబట్టి ఈ రోజు పెట్టిన రామాలయం జంక్షన్లో విశేషమైన స్పందన ఉందండి. దగ్గర ఒక గంటలో ఒక 100 మంది పరిసుకొచ్చిన దాంట్లో మీరు చూసుకుంటే ఒక 30-40 వరకు కొత్త సభ్యత్వాలు చేసాం, ఒక 30-40 రెన్యువల్స్ చేసాం. మిగతా వాళ్ళు ఆధార్ కార్డు లేదు, అది లేదని చెప్పి రేపు వస్తామని చెప్పారు. కాబట్టి ఇది ఇలాగే కొనసాగితే పవన్ కళ్యాణ్ గారు అనుకున్నట్టు 2 ఇంతలు కాదు 3 ఇంతలు 4 ఇంతలు అయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని మేము కోరుకుంటున్నాం. పైగా దీనివల్ల రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి విధానం లేదండి. ఒక పార్టీ సభ్యత్వం తీసుకుంటే వాళ్ళకి ఆరోగ్య బీమా ఇచ్చే పథకం ఏ పార్టీ చేయలేదు. మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ విధానం తీసుకురావడం, ఎవరికైనా ఇప్పటిదాకా కూడా 30 కోట్ల చాలా కోట్ల రూపాయలకు సంబంధించిన డబ్బులు ఆల్రెడీ ఎవరైనా ప్రమాదం చనిపోయిన వాళ్ళకి అందజేశారు. ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్ ఇంకా ఏమైనా అయితే అవ్వకూడదనే కోరుకుంటాం భగవంతుడిని. వాళ్ళు ఎవరికైనా వాళ్ళ కుటుంబానికి ఆరోగ్య పరిస్థితి ఇచ్చే కార్యక్రమం ఇది ఓన్లీ సభ్యత్వ నమోదని మాత్రం అనుకోకండి, ఇది ఒక బీమా పథకం కూడా అనుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన రాష్ట్రంలో బలమైన వామపక్ష రాజకీయ శక్తిగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐను తీర్చిదిద్దుతామని, రాష్ట్ర ప్రజలపై నిరంతరం ప్రజా పోరాటాలు నిర్వహిస్తామని, దీనికి ప్రజలు ఆర్థికంగా సహాయ సహకారాలు అందించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం 11 గంటల నుండి స్థానిక రెల్లిపేట మున్సిపల్ కార్మికులు నివసిస్తున్న ప్రాంతాల నుండి గడప గడపకు సిపిఐ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అక్కడ నుండి 2 వార్డులు 15, 16 వార్డుల్లో ప్రచారం నిర్వహించారు. ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని వారి వద్ద నుండి పార్టీ ఉద్యమానికి విరాళాలు అడగడం జరిగింది. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా ఈ రోజు నుంచి మార్చి 1 నుండి 15 వరకు ప్రజా సమస్యలు తెలుసుకోవడం కోసం గడప గడపకి సిపిఐ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈరోజు సుమారుగా 3 వార్డుల్లో, ముఖ్యంగా మన రెల్లి వీధిలోని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు బొబ్బులి శ్రీనివాసరావు గారు, సత్యన్న గారు, రాజేష్ గారు ఆ వార్డుల్లో ప్రారంభించాలని ప్రసాద్ గారు కోరారు. దాని నేపథ్యంలో ఈరోజు ఇప్పటి నుంచి సాయంత్రం 7 గంటల వరకు కూడా మేము ఈ ఫండ్ క్యాంప్ నిర్వహిస్తాం. ఇలా 15 రోజులు కూడా మేము ప్రజల వద్దకు వస్తున్నాం. మీరందరూ కూడా ఆశీర్వదించి విరివిగా విరాళాలు ఇవ్వాలని కోరుతున్నాం. మీకోసం పుట్టిన పార్టీ, స్వతంత్రం కోసం పుట్టిన పార్టీ, స్వతంత్రం కోసం పోరాడిన పార్టీ, పీడిత తాడిత వర్గాల కోసం పనిచేస్తున్న పార్టీ, నిరంతరం ప్రజా సమస్యల కోసం
పనిచేస్తున్న ఏకైక పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ. మరి దీన్ని ఈ కాకినాడ జిల్లాలో ఈ కార్యక్రమాన్ని మీరు అందరూ కూడా సహకరించి జయప్రదం చేయాలని కోరుతున్నాను. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం బాణసంచ తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం భారీ పరిహారాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా బాణసంచ ప్రమాద బాధితులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన ఎక్స్గ్రేషియా చెక్కులను హోంమంత్రి వంగలపూడి అనిత, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ, జగ్గంపేట ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, రాజ్యసభ సభ్యులు సానా సతీష్, అమలాపురం పార్లమెంటు సభ్యులు హరీష్ బాలయోగి ఆదివారం వారి గృహాలకు వెళ్లి చెక్కులను అందించారు. మా నాన్నగారికి చెల్లి అన్నాన్ని పెంచుకునే చిన్నప్పుడు మా ఇల్లు కూడా లేదండి. చెప్తారు ఉండండి, చెప్తారు. మేము ఈరోజు చెక్ ఇవ్వడానికి వచ్చాము. మళ్ళీ కలెక్టర్ ఒక 4 రోజుల తర్వాత మళ్ళీ అందరి దగ్గరికి వస్తారు. ఎవరెవరికైతే హౌసింగ్ లేదు, ఎవరైతే ఇంట్లో చదువుకునే పిల్లలు ఉన్నారు, లేదు ఈ పిల్ల చదువుకునే బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకుంటారు. ఎందుకంటే వీళ్ళ ఆర్డర్ బాధ్యత చనిపోయింది, పాప చదువుకునే బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకుంటారు. ఇవన్నీ కూడా నిన్న గౌరవ ముఖ్యమంత్రిగా చెప్పేసి ఇప్పుడు మీకు ఒక్కడే కొడుతాను, అత్తగారి జాగ్రత్తగా చూసుకోవాలి. చదువుతుందమ్మా, అత్తగారు రెస్పాన్సిబిలిటీ జాగ్రత్తగా తీసుకోవాలి. నేను చదువుకున్నాం, 10th క్లాస్ చదువుకున్నాం. పిల్లలు కూడా ఫిక్స్డ్ డిపాజిట్ వేయాలమ్మా, కొంత అమౌంట్ ఫిక్స్డ్ డిపాజిట్ వేయాలి. పాప మా పేరు మీద కొంత ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి. అది కలెక్టర్ గారు అధికారులు వచ్చి తర్వాత మాట్లాడతారు ఎలా చేయాలి ఏమా. సార్ ఇటు చూడండి సార్, చూడండి 20 లక్షలు సౌమ్య సోఫియా అడగకపోతుందా? మీ అనుకుంటుంది కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను అలరిస్తున్న విష్ణు విన్యాసం చిత్ర విజయోత్సవ వేడుకల సందర్భంగా హీరో శ్రీ విష్ణు, హీరోయిన్ నయన్ సారిక మరియు చిత్ర బృందం రాజమండ్రిలో సందడి చేశారు. శనివారం నగరంలోని గీతాప్సర థియేటర్లో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది. మూవీ టీం థియేటర్కు రాకముందే బ్యాండ్ బాజాలతో యువత భారీ సంఖ్యలో అక్కడికి చేరుకుని హీరో హీరోయిన్లకు ఘనస్వాగతం పలికారు. సందర్భంగా హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ తన సినిమాలను ఆదరించి విజయవంతం చేస్తున్న ప్రతి ప్రేక్షకుడికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజు ఈ సినిమా ఇంతటి విజయాన్ని సాధించడానికి ప్రేక్షకులు తమపై ఉంచిన నమ్మకం, అభిమానమే ప్రధాన కారణమని అన్నారు. ఈ సినిమాని ఇంత పెద్ద విజయం చేసిన ప్రేక్షకులందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్. మా ప్రొడ్యూసర్ ఈ సినిమాకి రాజమండ్రి సుబ్రహ్మణ్యం గారే. సో థ్యాంక్ యూ అండి రాజమండ్రి ప్రేక్షకులకి ఇంతటి విజయాన్ని ఇచ్చినందుకు. సో సుబ్రహ్మణ్యం గారు బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టారు. సో థ్యాంక్ యూ మీ రాజమండ్రి అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను నమస్కారం అండి. ఈరోజు రాజమండ్రికి వచ్చాను ప్రమోషన్స్ కోసం, కానీ ఈ ఎనర్జీ అసలు మామూలుగా లేదు, చాలా క్రేజీగా ఉంది అండ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా క్రేజీ ఉంది. ఐఎమ్ చాలా సంతోషంగా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఇంత ప్రేమ ఇచ్చినందుకు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. లవ్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా కొట్టారు, మాట్లాడండి. హలో, అందరికీ నమస్కారం. మన రాజమండ్రి తరపున విష్ణు గారికి మరొకసారి నమస్కారాలు చెబుతూ మన అభిమానాన్ని చూపించవలసింది కోరుచున్నాను. అందులో మరొక విషయం, విష్ణు గారి ఇవాళ పుట్టినరోజు. మనకు 12 ఏళ్ళకి పుష్కరాలు వస్తుంది, విష్ణు గారికి 4 ఏళ్ళకి పుట్టినరోజు వస్తుంది. అయినా పుట్టినరోజు అయినా సరే విష్ణు గారు ప్రొడ్యూసర్ బాగుండాలి,
వినండి, ప్రొడ్యూసర్ బాగుండాలి అని ఇవాళ పుట్టినరోజు పెట్టుకున్నా అతను క్యాన్సిల్ చేసుకొని పెద్ద వాళ్ళతో హీరో గారు అంటే అది ఏ హీరోతోనే పెట్టుకోవాల్సిన టైంలో కూడా ప్రొడ్యూసర్ బాగుండాలని చెప్పి నా కోసం కష్టపడి ఇంత దూరం వచ్చారు. మన రాజమండ్రి తరఫున ఓ క్యాకేసి చేసుకోండి ఒకసారి. సినిమా బ్లాక్ బాస్టర్ చేశారు. మీ అందరికీ థ్యాంక్ యూ విష్ణు గారు. మిమ్మల్ని ఎప్పటికీ మేము మర్చిపోలేము. మరొకసారి థ్యాంక్ యూ అండి. ఈ రోజు పుట్టినరోజు సెలబ్రేషన్ బ్లాక్ బాస్టర్ అయ్యింది. మరొకసారి థ్యాంక్ యూ సార్. అయ్యో నైన్ మర్చిపోయాను. నైన్ మంచి యాక్టింగ్ చేసావు. థ్యాంక్ యూ. ఓడి అమ్మ బంటే రప్పదింజరు పుసుకుడేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యం. డాక్టర్ నరెడ్డి తులసిరెడ్డి. రాష్ట్రంలో బలమైన రాజకీయం శక్తిగా సిపిఐను తీర్చిదిద్దుతాం. కాకినాడలో గడప గడపకు సిపిఐ ప్రారంభించిన రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు. వేట్లపాలెం అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేసిన రాష్ట్ర మంత్రులు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. కామెడీ ఎంటర్టైనర్ గా విష్ణు విన్యాసం. రాజమండ్రిలో సందడి చేసిన చిత్ర బృందం. ఇది వాటి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.